ఈరోజు మన ధ్యానాంశము రాక్, బండ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. కీర్తనల గ్రంథము 62వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. దేవుడు నాకు ఎలా ఉన్నాడంటే, నాకు ఒక బండగా, నాకు రక్షణగా, నాకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు. గనుక నేను కదిలించబడను అని కీర్తనాకారుడు అంటున్నాడు. ఈ కీర్తన రాసినటువంటి సందర్భంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో, కష్టములో, బాధలో, వేదనలో ఉండగా దేవుడు అతనిని ఏం చేశాడంటే ప్రేమించి, దయ చూపించి, కనికరించి, ఆ జీవము గల దేవుడు అతని జీవితంలో ఎన్నో రకాలైన గొప్ప కార్యాలు చేశాడు. అందుకనే ఆయన అంటాడు, నా దేవుడు ఎలా ఉన్నాడంటే నాకు బండగా ఉన్నాడు. నాకు ఎలా ఉన్నాడంటే హీఈస్ మై రాక్. ఎలాంటి బండగా ఉన్నాడంటే నాకు ఆయన సజీవమైన బండ, సజీవమైన రాయి. దీన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 40వ కీర్తన 2వ వచనం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికించెదరు. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. ఆ జీవము గల దేవుడు నాకు కృప చూపించి, నాకు దయ చూపించి, ఆ దేవుడు నా జీవితంలో ఆయన చేసిన కార్యం ఏంటి అంటే, ఆయన నా జీవితంలో నన్ను ఆయన పైకి లేవనెత్తాడు. ఎలాగ పైకి లేవనెత్తాడు అనంటే, నా బ్రతుకులో ఈ నాశనకరమైన గుంటలో నేనున్నాను. అలాంటి గుంటలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నన్ను పైకి లేవనెత్తినటువంటి దేవుడుగా ఆయన నాకు కనబడుతున్నాడు. ఆ తర్వాత నా పాదములను ఆయన బండ మీద నిలిపాడు. నా నోట్లో స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని దేవుడు ఉంచాడు. బురదలో ఉన్న మనల్ని బండ మీదకి తీసుకొచ్చాడు. బురదలో ఉంటే కూరుకుపోతాం, కానీ బండ మీద ఉంటే మనము స్థిరంగా ఉంటాం. అలాంటి పరిస్థితులకు దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని మన నోట దేవుడు ఉంచి మనం నడిపిస్తూ వచ్చాడు. ఈ బండలో నుండి మనకి దేవుడు ఆయన బలమును అనుగ్రహించాలని ఆయన కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ బండలో నుంచి మనకు బలం రావాలంటే మనం ఏం చేయాలి? 62వ కీర్తన 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఆ దేవుడు మనకు ఆశ్రయము. మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని మనము ఆయనను ఆశ్రయించుడి అంటే అర్థం ఏంటంటే, ఆయన మనకు గొప్ప కోటగా, కొండగా ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం నమ్మాలి. We need to put our trust in him. We need to lean on him. మనం ఆయన మీద ఆనుకోవాలి. We need to rely on him. ఆయన మీద మనము ఆధారపడాలి. We have to develop confidence in him. ఆయనలో మనం దృఢమైన నమ్మకాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో అన్న అనేటటువంటి స్త్రీ షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి మనోదుఃఖంతో, బాధతో ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది. అలా కుమ్మరించుకోవడాన్ని బట్టి
దేవుడు ఆమె గర్భమును తెరిచి ఆమె కుమారుని దయచేసి ఆ కుమారుని దేవునికి సమర్పించిన తర్వాత ఆమె విజ్ఞాపన చేస్తూ ఏమంటుందంటే, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ జీవము గల దేవుడు నా జీవితంలో, నా బ్రతుకులో ఆయన చేసిన కార్యం ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే, ఆయన నా గర్భమును తెరిచాడు, నా కుమారుని ఇచ్చాడు, బలహీనరాలైనటువంటి నన్ను ఈరోజు బలంగా నన్ను నిలబెట్టాడు, నాకు సంతతినిచ్చాడు, నాకు ఈ గొప్ప కార్యం చేశాడు. నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. బలం కలిగింది, దేవునిలో నాకు బలం కలిగింది. ఈరోజు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవుని బలంతో మనం నింపబడతాం. ఆ తర్వాత దేవుని సన్నిధిలో మనమందరం కూడా మన పిల్లల యొక్క ప్రాణం కొరకు మనం ఏం చేయాలంటే మన చేతులు ఆయన తట్టు ఎత్తాలి. ఎత్తి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకోవాలి. రేయి మొదటి జామున లేచి మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును ప్రభు సన్నిధిలో, నీళ్లు కుమ్మరించిన ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గను ఆకలిగొని వారు మోర్చలిస్తున్నారు. పిల్లలు వారు దైవికంగా, ఆధ్యాత్మికంగా పెంచబడ్డానికి మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని సముఖములో మనమందరం కూడా ప్రార్థించవలసిన వారిగా, స్తుతించవలసిన వారిగా, ఆరాధించవలసిన వారిగా మనమున్నాం. అలాగూ చేయడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టు పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? వారి దగ్గరకు వస్తున్నటువంటి చీకటి, అజ్ఞానము, అంధకారము తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా అదేమవుతుందంటే దూరం అవుతుంది. వాళ్ళ హృదయాలు వెలిగించబడతాయి. వాళ్ళు చక్కగా దేవునిలో ఉండడానికి అవకాశం దొరుకుతుంది. అయితే దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవడాన్ని బట్టి, దేవుని నమ్మడాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడడాన్ని బట్టి, దేవుని బిడ్డలారా దేవుని మీద ఆనుకోవడాన్ని బట్టి మనం బలం పొందుకుంటాం. ఆ తర్వాత మనమందరం కూడా ఈ బలముతో ముందుకు సాగుతూ ప్రార్థనలో దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే మనం బలం పొందుకుంటాం. జీవం గల దేవుడు ఎక్కడో లేడు, ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, ఆయన మనలోనే ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము, మనతో ఉన్నటువంటి ఆ దేవుడు మనకి ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడంటే, ఈ బండ అయిన దేవుడు మనకు బలాన్ని చేకూర్చాలని కోరుతున్నాడు. రెండవది, ఆయన మనకు ఆశ్రయముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆశ్రయము, రెఫ్యూజ్. రెఫ్యూజ్ మీన్స్ షెల్టర్, అంటే నివసించడానికి ఒక స్థావరం. అలాగే ప్రొటెక్షన్ ఫ్రమ్ డేంజర్, దేవుని ఈ అపాయం నుంచి తప్పించేటటువంటి ఒక ఆశ్రయముగా ఉంటాడు. అలాగే మనకు ఆయన నిరాశ, నిస్పృహ కలిగినటువంటి సమయంలో మనకి ధైర్యాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించటానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉండే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 6, 7, 8 వచనాలు. అయితే ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయనందు నమ్మికుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు. నిత్యుడగు దేవుడు మనకేమై ఉన్నాడంటే ఆశ్రయమై ఉన్నాడు. ఏ దేవుడు మనకు ఆశ్రయం అండి? నిత్యుడగు దేవుడు. మామూలు ఆశ్రయం సడన్గా ఉన్నట్టుగా ఉండి ఓ చేలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా పనిచేసుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో సడన్గా వర్షం వచ్చింది. అక్కడే ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వచ్చి ఈ పని చేసే వాళ్ళందరూ కూడా వచ్చి చెట్టును ఆశ్రయించారు. చెట్టును ఆశ్రయిస్తే చెట్టు గుబురుగా ఉంది. ఓ మోస్తరు వర్షం పడే వరకు కూడా అది ఆపింది. ఇంకా తర్వాత ఆపలేకపోతుంది. ఇంతలో పెద్ద ఉరుము ఉరిమింది. గొప్ప పిడుగు ఆ చెట్టు మీద పడింది. చెట్టు దగ్గర ఆశ్రయం తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒకే దెబ్బకు చనిపోయారు. ఏం జరిగింది? చెట్టు ఆశ్రయంగా ఉండగలదా? అలాగే చెట్టు తాత్కాలికమైంది. కొంతసేపు మాత్రమే, ఏదో 4 చినుకులు పడితే ఆపుతుంది, కానీ మొత్తం కూడా ఆపలేదు. కాబట్టి చెట్టు మనకు ఆశ్రయము కాదు. అలాగే ఈ లోకంలో వ్యక్తులు మనకు ఆశ్రయము కాదు. అందుకనే భక్తులు ఏమన్నారో తెలుసా? వ్యక్తులను ఆశ్రయించొద్దు అని చెప్పారు.
మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పారు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనుషులను కొన్నిసార్లు మనం నమ్ముకుంటాం. దేవుని బిడ్డలారా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని మనం నమ్ముతాం. ఓ పొజిషన్లో ఉన్నవాళ్ళు చూడండి, అధికారం ఎంత ఉంటుంది. మన బంధువులో, స్నేహితులో, మనకు తెలిసిన వాళ్ళలో ఒకవేళ పవర్లో ఎంతకాలం ఉంటారు? ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యే స్థాయిలో, మినిస్టర్ స్థాయిలో ఉన్నవాళ్ళైతే ఓ 5 years ఉంటారు. ఆఫ్టర్ 5 years ఒకవేళ వాళ్ళు ఓడిపోతే, వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళు వస్తే మనకు ఆ పవర్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా లేకుండా అవుతారు. కాబట్టి అందుకనే పవర్ అనేది పర్మనెంట్ కాదు. ఈ లోకంలో ఉండేటటువంటి పొజిషన్స్, ఈ లోకంలో ఉండే ఏది కూడా పర్మనెంట్ కాదు. అందుకనే వాటి మీద మనము ఆధారపడకూడదు అనమాట. ఒక వ్యక్తి చాలా నైపుణ్యం కలిగిన కార్పెంటర్ ఉండేవాడు. ఆ కార్పెంటర్ ఏం చేస్తున్నాడంటే ఎక్కడ చూసినా అతని పనులే నడుస్తూ ఉన్నాయి. అలాంటి టైంలో ఆ కార్పెంటర్ చాలా బాగా పనిచేసేవాడు. ఒకరోజు ఉన్నట్టుగా ఉండి ఏం చేస్తాడంటే అతడు మరి ఓ చెక్క తీసుకుని ఇలా కోస్తున్నాడు. కోసేటటువంటి టైంలో ఇంతలో ఫోన్ మోగింది. అతను చెయ్యి మర్చిపోయాడు. చెయ్యి అలాగ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే బొట్టన వేలు ఏమైపోయిందంటే రైట్ హ్యాండ్ థంబ్ నుంచి ఇట్లా కట్ అయిపోయి వెళ్ళిపోయిందనమాట. చాలా రోజులు హాస్పిటల్లో ఉండి అతడు సర్జరీ అయింది. అయితే 4 fingers అతడు ఏ వర్క్ చేయగలడు చెప్పండి? చేయగలడా? చేయలేడు. అసలైంది మెయిన్ ఏంటి? ఏది పట్టుకోవాలన్నా ఇదే కదా, బొట్టన వేలే కదా. బొట్టన వేలే పోయింది. ఎలాగా? దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించేయండి. మనకి మన వృత్తి మనకు ఆశ్రయం కాదు, మన జాబ్ మనకు ఆశ్రయం కాదు. కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ అరైజ్ అయినందువల్ల ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉద్యోగాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు ఎంతోమంది కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని దయ వల్ల మనందరం కూడా కొంతమంది ఉద్యోగం చేసి వాళ్ళు రిటైర్ అయ్యారు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ దేవుని కృపని నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంతవరకు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి మన ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నామంటే ఆ దేవుని కృప. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవానికి వందనాలని చెప్పుకోవాలి, దేవానికి స్తోత్రం అని చెప్పాలి. కాబట్టి నా బిజినెస్ని నేను నమ్ముకోలేను, నా యొక్క మనీని నేను నమ్ముకోలేను. ఆల్ ఆఫ్ ఎ సడన్ మరి చాలా మంచిగా చాలా హై ప్యాకేజ్తో జాబ్ చేస్తున్న వ్యక్తి సడన్గా తనకు బ్రెయిన్లో ఏమైందంటే చిన్న క్లాట్ వచ్చి అతనేంటంటే ఈ స్టార్టెడ్ లూజింగ్ హిజ్ మెమరీ. అతను తన యొక్క మెమరీని పోగొట్టుకోవడం బట్టి ఎంత మంచి ప్యాకేజ్ తీసుకుంటూ వర్క్ చేస్తున్న వ్యక్తి ఏం పోగొట్టుకున్నాడంటే మెమరీ లాస్ అవటం వల్ల హీ లాస్ట్ హిజ్ జాబ్. అతని ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోవటం బట్టి అతను ఉద్యోగాన్ని నమ్ముకున్నాడు. ఉద్యోగాన్ని నమ్ముకుంటే ఏమవుతుందంటే ఉద్యోగం మనల్ని ఏ రోజు ఒకరోజు మనల్ని కాదు లేదు పొమ్మని అనే అవకాశం ఉంది. బిజినెస్ నమ్ముకుంటే బిజినెస్ ఎప్పుడు కూడా సజావుగా సాగుద్దనే నమ్మకం లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏ పరిస్థితుల్లోనైనా మనం ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి మీద మనం ఆనుకోవాలి, ఎవరి మీద మనము ఆనుకుని మనం వర్క్ చేయాలి అనంటే కేవలము దేవునినే ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు. నిత్యుడగు దేవుడే మనకు నిత్య ఆశ్రయముగా ఉన్నాడు, మనకు నివాస స్థలముగా ఉన్నాడు. ఆ తరువాత మహోన్నతుడైన దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయనే మన కోట, మన నమ్ముకును దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయనే మనల్ని కాపాడేవాడు, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు నివాస స్థలంగా ఉన్నాడు. గనుక ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆ దేవుని యొక్క నామమే బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోకి పరుగును వెళ్ళి ఆశ్రయం తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఋతు గ్రంథం 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండనట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఆశ్రయం పొందటానికి నువ్వు వచ్చావు. మోయాబు రెక్కల క్రింద బలి, భయంకరమైనటువంటి శిక్ష, నష్టము, రక్తం చిందించడం, పిల్లల్ని కోసివేయడం, అలాంటి దాంట్లో నుంచి
ఇక్కడ ఒక జీవము గల దేవుడున్నాడు. ఆయన రెక్కల క్రింద ఆశ్రయము, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం, ఆయన రెక్కల క్రింద ఆశీర్వాదం. దీన్ని పొందడం కోసం వచ్చావు అని అంటే ఏమే చిన్నవాడిని కానీ పెద్దవాడిని కానీ ఎవరిని వెంబడించకుండా చాలా జాగ్రత్తగా ఉన్న కారణం చేత దేవుడు ఏం చేశాడో చెప్తున్నాను, వింటారా? దేవుని బిడ్డలారా, ఈమెను దేవుడు ఆశీర్వదించి బోయేజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మోడు బారిపోయినటువంటి తన జీవితంలో మళ్ళా తన జీవితాన్ని చిగురింప చేశాడు. మోయాబు నుండి వచ్చిన స్త్రీ అయినటువంటి ఈమెను, రూతును ఎవరు పెళ్లి చేసుకున్నారంటే బోయేజు పెళ్లి చేసుకున్నాడు. బోయేజుకి చక్కటి కుమారుడు పుట్టాడు. రూతుకి బోయేజుకు ఆ బాబు పేరు ఓబేద్ అని పేరు పెట్టారు. చూసారా? ఓబేదు యెషైని కన్నాడు, యెషై దావీదును కన్నాడు. దావీదు కుమారుడుగా యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా ఈరోజు ఆయన మనకు బండగా ఉండి, మనకు ఆశ్రయముగా ఉండి, ఇప్పుడు చివరిగా ఆ జీవము గల దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హి ఈజ్ ద వన్ హూ ఈజ్ గోయింగ్ టు రివార్డ్ యూ. దేవుడు నీకు బహుమానం ఇచ్చేటటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. 62వ కీర్తన 12వ వచనంలో, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చును. యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎవరి క్రియలను బట్టి వాళ్ళకు ప్రతిఫలం ఆయన ఇవ్వాలని ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఎవరెవరు ఏమేం క్రియలు కలిగి ఉన్నారో వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు ప్రతిఫలం ఇస్తాడు. మీకు అందరికీ ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాం. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. ఇదే మాత్రమే ప్రతి సమాధి మీద కూడా ఇంచుమించు మ్యాక్సిమం సమాధి మీద వాక్యం అంటే ప్రభునందు మృతులు ధన్యులు అనే మాట మాత్రం సమాధుల మీద, మెమోరియల్ సర్వీస్ కార్డు మీద, ఇలాంటి వాటి మీద రాయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవి. వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవి. ఎవరి క్రియలు? ఎవరైతే చనిపోయారో వాళ్ళ క్రియలు వాళ్ళ వెంట వెళుతున్నాయి. మనం చనిపోతే మనతో పాటు మన డ్రెస్ వస్తుందా? మన కారు వస్తుందా? పోనీ మనం ఎంతో ప్రేమగా వాడిన సెల్ ఫోన్ వస్తుందా? రాదు. ఐప్యాడ్ వస్తుందా? రాదు. ఏ గ్యాడ్జెట్స్ ఏమి రావండి. ఏం వస్తుందో తెలుసా? మనతో పాటు మన క్రియలు వస్తాయి. దేవుడు ఏం చేస్తాడంటే నరుల క్రియలకు తగినట్టుగా ఫలం ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. అందరికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందరి క్రియలు, ఎవరి క్రియలను బట్టి వాళ్ళు. యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. అయితే మనం అందరినీ కూడా దేవుడు ఎక్కడ తీసుకొస్తున్నాడు? రండి రండి అందరు కూడా వచ్చేయండి అని యేసు ప్రభు వారు న్యాయపీఠం దగ్గర కూర్చున్నాడు. ఆ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆ పీఠం దగ్గరికి, పీఠం అనేది అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తారు. మోసే పీఠం, వాక్యాన్ని బోధించే పీఠం అది. అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించారు. మోసే పీఠం దగ్గర ఏ యాజకుడు కూర్చున్నా ఏం బోధించేవాడంటే ఆ పీఠం దగ్గర దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. మరి ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం దగ్గర బోధించడం కాదు, ఇక్కడ తీర్పు. దేనికి తీర్పు? క్రియలకు తీర్పు. విశ్వాసులకు, రక్షణ పొందిన వారికి నరకములో వేయటానికి కాదు, నీకు బహుమానం ఇవ్వడానికి తీర్పు. గనుక ఈరోజు ఈ బండ నాకేం చేస్తుంది? బలాన్ని ఇచ్చింది. ఈ బండ నాకేమై ఉన్నది? ఆశ్రయముగా ఉన్నది. ఈ బండ నాకు ఏమై ఉన్నది అని అంటే ఈరోజు నాకు బహుమానమును ఇచ్చేదిగా ఉంది. ఈ బండ ఎవరు అనగా యేసు ప్రభువారే. ఈ శ్రేష్టమైన బండ, ఈ అమూల్యమైన బండ మనకిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, దీవెన ఏంటో తెలుసా? జీవ వృక్షం. ఈ వృక్షం దగ్గర ఈ పండు తింటే యుగ యుగాలు జీవిస్తాం. యేసయ్య జీవాహారముగా వచ్చాడు, జీవ జలముగా వచ్చాడు. అయితే జీవవృక్ష ఫలాలు మాత్రం పరలోకంలో పెట్టాడు. జీవాహారముగా వచ్చిన యేసు జీవింపచేస్తున్నాడు. జీవ జలముగా వచ్చిన యేసు జీవింపచేస్తున్నాడు. జీవింపచేసిన యేసు
జీవవృక్ష ఫలాలు భుజించేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో అందరం కూడా ఈ బండ దగ్గరికి వస్తాం. బురదలో నుంచి బండ మీదకి వచ్చాం. బండ మీద ఉండి స్తోత్రం చెప్తా ఉంటే ఎక్కడికి వెళ్తామంటే భయము దిగులు లేని ఆ జీవం గల దేవుని రాజ్యంలో మనం ఉంటాం. అలా ఉండడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, మాకు బండగా ఉండి, మాకు అండగా ఉండి, మాకు కొండగా ఉండి, మేము ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్లో మాకు బలం ఇచ్చి, మాకు ఆశ్రయముగా ఉండి, మాకు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా బ్రతుకులు మార్చడానికి, మా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నైనా మార్చి గొప్ప కార్యాలు చేయడానికి మీరు కృప చూపించినందుకు నీ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, మీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు చూపించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. దుష్టుని క్రియలను కూడా మీ నామంలో బంధించండి. మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ సంకల్పం, మీ ఆశీర్వాదం, మీ ఆలోచన మా జీవితంలో నెరవేర్చి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించి బలపరచమని, మా బ్రతుకులను మార్చి నీ అడుగుజాడలో నడుచుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.